కేసీఆర్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు. కీలకంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం. నందకుమార్ కాల్ రికార్డింగ్స్ను నాడు ప్రెస్ మీట్లో వెల్లడించిన కేసీఆర్. ఇవే ఆధారాలతో సిట్ దర్యాప్తు కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారట. ఈ ఆడియో రికార్డింగ్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో సిట్ ఆరా. నాడు బీజేపీ నేతలను ఇరికించబోయి ఇప్పుడు ఇరుక్కున్న బీఆర్ఎస్ చీఫ్. నందకుమార్ స్టేట్మెంట్ రికార్డు ముగిసిన ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ. ఇక సిట్ చీఫ్ సర్జనర్ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ కీలక భేటీ. కేసు పురోగతిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక. ఈ నెల 29న సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు కూడా చేస్తారట. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారింది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశారంటూ అప్పట్లో సీఎం హోదాలో కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ రిలీజ్ చేసిన ట్యాపింగ్ ఆడియో రికార్డులను ఆధారంగా చేసుకొని ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ ముందుకు వెళ్తుంది. ఆడియో రికార్డులు ఎవరిచ్చారు, ఎలా రికార్డు చేశారనే కోణంలో వివరాలు రాబట్టుకున్నట్టు సమాచారం కూడా జరుగుతున్నదట. ఈ నందకుమార్ కూడా మస్తు మంది జీవితాలను నాశనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు సహా ఇతరులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా అంతిమ లబ్ధి ఎవరికి చేకూరింది అనే వివరాలను కేసీఆర్ ద్వారానే రాబట్టాలని సిట్ భావిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ అందరికి మంచి మంచి పెద్ద పెద్ద ఫోటోలు ఇచ్చిండు లీడర్లకు. విత్ లవ్ నందు అని పెట్టిండు. గురువారం సిట్ విచారించింది. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. నందకుమార్ ఫోన్ను ట్యాప్ చేయడం ద్వారానే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారాన్ని నాడు కేసీఆర్ గుర్తించినట్లు సిట్ భావిస్తున్నది. అప్పట్లో సీఎం హోదాలో కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ల సహా ఆ మీడియాలో ప్రసారమైన ఆడియోలు, వీడియోలు, రికార్డులు సిట్ ఇప్పటికే సేకరించింది. వీటి ఆధారంగానే కేసీఆర్, హరీష్ రావు సహా పలువురికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపింది. కాగా నాడు బీజేపీ నేతలను ఇరికించేందుకు ఆడియో టేప్లను బయటపెట్టిన ఆ బీఆర్ఎస్ అధినేతకు ఇప్పుడు ఆ ఆధారాలే చిక్కులు తెచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముగిసిన ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు విధించిన కస్టోడియల్ విచారణ గురువారం అర్ధరాత్రి వరకు ముగిసింది. ఈ నెల 29న సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్టు అందించడంతో పాటు ఫైనల్ ఛార్జిషీట్ దాఖలు చేసే క్రమంలో నిందితులైన మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు సహా ఓ మీడియా హౌస్ మాజీ ఎండీ శ్రవణ్ రావును మరోసారి విచారించారు. ప్రభాకర్ రావును ఓ ప్రత్యేక గదిలో ప్రశ్నిస్తుండగా మీ గత వాళ్ళను విడివిడిగానే ప్రశ్నించినట్లు తెలిసింది. ఛార్జ్షీటులో సుప్రీంకోర్టుకు అందించే రిపోర్టులో ఎలాంటి తప్పిదాలు లేకుండా సిట్ జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. నిందితులతో పాటు పలువురు కీలకమైన సాక్షులను జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ ఆఫీస్కు పిలిపించారు. వారి కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. రిమాండ్ రిపోర్టులను సహా ఇక ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులోని అంశాలతో సిట్ అధికారులు డ్రాఫ్టింగ్ చేసినట్లు తెలిసింది. ఇక ప్రభాకర్ రావు వియ్యంకుడు రవీందర్ సైతమట. సంధ్యా కన్వెన్షన్, శ్రీధర్ రావు వివాదాలకు సంబంధించి 15 కోట్ల వ్యవహారంలో ప్రభాకర్ రావు నుంచి సిట్ వివరాలు సేకరించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రభాకర్ రావు తనను బ్లాక్మెయిల్ చేశారని గతంలో శ్రీధర్ రావు సిట్కు ఫిర్యాదు చేశారు. బెదిరించి బీఆర్ఎస్కు 12 కోట్లు ఎలక్టరల్ బాండ్లు రాయించారని ఆయన ఆరోపించారు. కాగా భూవిధానంలో ప్రభాకర్ రావు వియ్యంకుడు రవీందర్ రావు కూడా కొంత డబ్బు చేరిందని శ్రీధర్ రావు సిట్కు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. దీంతో దర్యాప్తులో భాగంగా రవీందర్ రావును కూడా గురువారం సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు నిశాంత్ను ఇప్పటికే పలుమార్లు విచారించారు. నిశాంత్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, పెట్టుబడుల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు, నిశాంత్ బ్యాంక్ అకౌంట్లను సిట్ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తున్నదట. ఇక సిట్ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ కీలక భేటీ. ఫోన్ ట్యాపింగ్ కేసు పురోగతి, తదుపరి కార్యాచరణకు సంబంధించిన పూర్తి వివరాలతో సిట్ అధికారులు ప్రభుత్వానికి ఆ నివేదిక అందించనున్నట్లు తెలిసింది. ప్రభాకర్ కస్టోడియల్ విచారణ ముగియడంతో పాటు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సిట్ చీఫ్ సర్జనర్ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, సిద్దిపేట సిపి ఎస్ఎం విజయ్ కుమార్ సహా సిట్ సభ్యులు గురువారం భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఈ కీలక సమావేశం జరిగింది. ప్రభాకర్ రావు విచారణ సహా కేసు పురోగతికి సంబంధించిన నివేదికను సిద్ధం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో దాఖలు చేయాల్సిన స్టేటస్ రిపోర్ట్ సహా కేసీఆర్ను విచారణకు పిలిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలను ఉంటాయనే అంశాలపై కూడా చర్చించినట్లు ఏం లేదా. ఇప్పుడు రాజకీయంగా ఎవరిని 6 గ్యారంటీలను, 420 హామీలను, బీసీల టాపిక్లను, ఎస్సీల టాపిక్లను
ఎక్కడ బయటికి రాకుండా కేసీఆర్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక డ్రామా ఇది. డ్రామా 100% చెప్తుంది. మొన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి, ఇక అయినది మేమేం జైలు చేస్తామంటే మరి పీకడానికి అన్నారు. అప్పుడు ఎలక్షన్ల ముందు చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, ఒక్కొక్కడిని నారాధిస్తాం, కాళేశ్వరం 1,00,000 కోట్లు గక్కిస్తాం అంటే ఎడగక్కిచ్చినావు. ఇది ఒక డ్రామా కాదా? ఇది డ్రామా కంపెనీ కాదా? ఇది ఇంకా 2 ఏళ్ళు దీన్నే పొడిగిస్తారు ఇంకా ఈ విచారణలు. ఇప్పుడు ప్రభాకర్ రావుని అమెరికా నుంచి తీసుకొచ్చి పీకింది ఏముందా అంటున్నాం మేము. ఏముంది మనం చేసింది ఏముంది? అమెరికా నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఎంత ఆయన పాస్వర్డ్ చెప్తలేరు అని బతిలాడుతురు. ఫోన్ పాస్వర్డ్, ఐఫోన్ పాస్వర్డ్, ల్యాప్టాప్ పాస్వర్డ్ చెప్తలేరని భయపడుతురు, బతిలాడుతురు చెప్పురని. మరి ఇది ఎక్కడి దుర్మార్గం? వీళ్ళంతా దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టే ఉంది వ్యవహారం అంతా. కాకపోతే ఇక్కడ రాష్ట్రాన్ని మంచుకుంటారు, ఊర్లు కాదు. ఇక్కడ వేరే టాపికే రావద్దుగా, వేరే టాపిక్ రాదు. డెవలప్మెంట్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా అంటే క్వశ్చన్ చేస్తున్నారా డెవలప్మెంట్ గురించి? ఇది బీజేపీ వాళ్ళు కానీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ అసలు డెవలప్మెంట్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? పేద వర్గాల పింఛన్ ఏమైందని ఎవరైనా ధర్నా పెట్టిండా ఈ 2 పార్టీల వాళ్ళు? ఎర్రజెండా పార్టీలో వాళ్ళు ఎడవన్నారు మీరు? కనీసం వికలాంగులకు వచ్చే పింఛన్లు కూడా ఇవ్వకపోతేవి రేవంత్ రెడ్డి అని ఎవడైనా ధర్నా పెట్టిండా? ఎవడైనా మాట్లాడుతున్నారా? డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారా? అసలు డెవలప్మెంట్ గురించే మాట్లాడతలేరు. ఎవరికి దోసింది వాడు దోసుగా తింటున్నారు రాష్ట్రాన్ని. ఇప్పుడు ఇది మనలో 3-4 రోజులు అయినాక మళ్ళీ ఈ కార్ రేస్ వస్తుంది పేపర్లో, ఒకటి తర్వాత ఒకటి. అబ్బా ఇది ఒక ఎపిసోడ్ లాగా నడుస్తుంది. తర్వాత కాళేశ్వరం వస్తుంది మళ్ళా. పేపర్లతో కుమ్మక్కాయలు, యాజమాన్యాలతో కుమ్మక్కాయలు. వాళ్ళు స్క్రిప్ట్ పంపిస్తారు, వీళ్ళు స్క్రిప్ట్ అటు ఇటు చేంజ్ చేసుకొని వేస్తూ ఉన్నారు అంతే. ఇదేం దుర్మార్గం? కాకపోతే పేర్లు కీలకంగా మారిన రిపోర్ట్లు ఇక అవి ఇవన్నీ పెడతారు వీళ్ళు.